మరొక బ్రేకింగ్ అందుతోంది. నాగ్పూర్ లో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి ప్రధాని మోదీ చేరుకున్నారు. సంఘ్ ప్రధాన కార్యాలయానికి మోదీ వెళ్లడం 11 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. మన దేశ ప్రధాని ఆర్ఎస్ఎస్ ఆఫీస్ కు వెళ్లడం ఇదే తొలిసారి. స్మృతి మందిర్ లో ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులకు నివాళులర్పించారు. హెడ్గేవార్, గోల్వాల్కర్ స్మారకాల దగ్గర శ్రద్ధాంజలి అర్పించారు. మాధవ్ నేత్రాలయ ఆసుపత్రి కొత్త భవనానికి మోదీ శంకుస్థాపన చేశారు. ఇక ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. గతేడాది 23న అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ఇద్దరు భేటీ కావడం ఇదే తొలిసారి. 1958 దీపావళి రోజున ఆర్ఎస్ఎస్ లోకి వచ్చారు మోదీ. అలా స్వయం సేవక్గా ఆర్ఎస్ఎస్ లో నరేంద్ర మోదీ ప్రస్థానం మొదలుపెట్టారు. ఆర్ఎస్ఎస్ లోకి మోదీని తీసుకొచ్చింది లక్ష్మణ్ రావు వకీల్ సాహెబ్. అప్పటి గుజరాత్ ఆర్ఎస్ఎస్ ప్రచారక్ లక్ష్మణ్ రావు వకీల్ సాహెబ్ తో మోదీకి చాలా మంచి అనుబంధం ఉండేది. ఆ కారణంగానే వకీల్ సాబ్ పై సేతుబంధు పేరుతో మోదీ పుస్తకం రాశారు. తన జీవిత లక్ష్యమేంటో సంఘ్ ద్వారానే తెలిసిందని మోదీ ఇటీవలే మరోసారి గుర్తు చేసుకున్నారు. సంఘ్ పరంపరతో కలిసి ప్రయాణించడం తన అదృష్టమన్నారు. ఈ నెల మార్చి 15, 16 తేదీల్లో ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన పలు అంశాలపై మోదీ మాట్లాడారు. ఇవాళ నేరుగా హెడ్ క్వార్టర్స్ కు వెళ్లి మోహన్ భగవత్ సహా ముఖ్యులతో సమావేశమయ్యారు. నాగ్పూర్ లో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి ప్రధాని మోదీ చేరుకున్నారు. సంఘ్ ప్రధాన కార్యాలయానికి మోదీ వెళ్లడం 11 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. మన దేశ ప్రధాని ఆర్ఎస్ఎస్ ఆఫీస్ కు వెళ్లడం ఇదే తొలిసారి. స్మృతి మందిర్ లో ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులకు నివాళులర్పించారు. హెడ్గేవార్, గోల్వాల్కర్ స్మారకాల దగ్గర శ్రద్ధాంజలి అర్పించారు ప్రధాని మోదీ. మాధవ్ నేత్రాలయ ఆసుపత్రి కొత్త భవనానికి మోదీ శంకుస్థాపన చేశారు.